ఇటు నాకురా. ఎంతసేపురా? ఇంట్లో కహానీలు చెప్పి రావడానికి టైం పట్టిందిరా. సర్లే, పొట్లం తెచ్చావుగా? పొద్దునే వచ్చేస్తానబ్బా. హుదాఫీస్. ఎరా ఇవాళ నైట్ అవుటా? మందేసి ఇంటికి వెళ్ళాలనా, అందుకే ఫోన్ చేసి చెప్పేశా. రే ఓ రౌండ్ వేసుకో, తెగపోసేకరా. నువ్వు దమ్ముకుంటు నాకెవరా? ఎవరా? ఎవరా? హాయ్ రా. ఏరా టైర్ పంచర్ అన్నావు? ట్యూబే పేలింది. నా ఫ్రెండ్ ఆనంద్ రా. హాయ్ 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 బాస్. ఒక నిమిషం. చెప్పు, ఎక్కడున్నావు? ఏం సార్ నీకోసం వెయిట్ చేయాలరా? నేను బస్ లోనే వెళ్ళిపోతాను. ఉండు, వద్దు, నువ్వు అక్కడే వెయిట్ చేయి. 2 minutes లో వచ్చేస్తాను. ప్లీజ్ అక్కడే ఉండు. ఓకే త్వరగా రా. సరే బాస్, నేను వస్తాను. ఏం బాస్, చా చెప్తాను. లేదు వద్దు, పోనీ దమ్ము. పర్లేదు వద్దు, నేను వస్తాను. బాయ్ బాయ్ బాయ్. ఓకే బాయ్. ఏంటి అంత అర్జెంట్? అడిగి డైలీ డ్యూటీ, గర్ల్ ఫ్రెండ్. బయలుదేరా. ఓకే మా. మనకి ఎవ్వరు వర్కౌట్ అవరే. మనకి లంకపట్నం బీచ్ ఉంది కదరా. అది సునామీ ఎఫెక్ట్ వల్ల ఇలా అయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. జాగ్రత్త. ఇక్కడికి నువ్వు ఎప్పుడైనా వచ్చావా? ఇంతకు ముందు 2 సార్లు ఫ్రెండ్స్ దగ్గర
ఇంకెక్కడైనా పోయి చావచ్చు కదరా ఎందుకు ఎక్కడ వచ్చి అంతా బండి నడపడం తాగిన దానికంటే నీ స్పీడ్ ఎక్కిపోయిందిరా దింపేరా. హ్యాపీ న్యూస్ రా, బీచ్ లో 2 minutes వచ్చేస్తాను. వస్తా బట్టే. ఏంటి నాన్న 2 minutes లోనా? నన్ను దింపేరా. అంత టైంలో నువ్వు దిగిపోరా. మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అడ్డమైన వాళ్ళతో తిరగొద్దురా అని. అలా పడిపోయావు, మందు ఎక్కువైందా? మన స్పీడ్ అలాంటిది. వాసన చూసినందుకేనా? కూర్చోరా ముందు. రేయ్, కూర్చో. ముందడి మోహన్ కడుగు. ఇదిగో కూర్చోరా. రే అని జాగ్రత్తగా పట్టుకోరా. రే మామ, ఆ తాగేదేదో కాస్త తక్కువ తాగొచ్చు కదరా. హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్ సుధా. థ్యాంక్స్. నేను చెప్పాను కదా మెంటల్ వీడే. సార్ హలో సార్. ఎందుకు చిన్న దగ్గర నుంచి బెలూన్ లాక్కున్నారు? చిన్నపిల్ల ఇదిగోండి. సారీ. థ్యాంక్స్ అండి. తీసుకో. కొంచెం బుద్ధుందరా నీకు? అది సరిగాని పని ఇంటికి ఆయన ఇక్కడే పని. న్యూ ఇయర్ రోజు ముందుగా నన్నే చూడాలని ఏదో కవిత రాసిందట. నేను ఎప్పుడు చెప్పాను? నువ్వే కదా మీరే చెప్పారు. ఏయ్, అబద్ధాలు అబద్ధం చెప్పకు. చెప్పొద్దు. ఏయ్, నువ్వే నేను చెప్పు. చెప్పానని వాడితో ఫోన్ చెప్తున్నాను. చేసి రమ్మన్నావు కదా. వాడు అందరి దగ్గరికి నువ్వు వెళ్ళి మాట బాగుతాడు. సరే వదిలే. అయ్యో, మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి సార్. పెళ్లికి మాత్రం దుమ్మా కొట్టావో పీక పిసికి చంపేస్తా. తప్పకుండా వస్తాను. ఇవ్వండి, చెప్తా, ఒక నిమిషం ఇవ్వండి. హ్యాపీనా? ఇది మందుకే సరిపోదు కదరా, సైడ్ డిష్ కూల్ డ్రింక్స్ వీటన్నిటికి ఏం చేయాలి? రే నా మాట విని బీర్ తాగుదాంరా. బెటర్ మామా. శివ రే శివ రే ఇవాళ వీడిని ముంచేద్దాంరా. కానీరా. సార్ ఒక్క నిమిషం రారా మావా. షర్ట్ అదిరిపోయింది. థ్యాంక్స్ రా. ఎప్పుడొచ్చారు? ఉదయం నుంచి ఇక్కడే ఉన్నావు. అలాగా? రే ఈ రోజు మనోడిదే ట్రీట్. ఇంకా ఎందుకు నవ్వుతున్నావు? సొంత దొరికితే బుక్ చేద్దామని. ఇప్పుడు నువ్వు డబ్బులు తీస్తావు తీవా? ఇప్పుడు మందుకు డబ్బులు కావాలి అంతేగా. అవునురా. ఉండు. ఏంట్రా ఫైనాన్షియర్ కోసం హేమాని కూడా తీసుకొచ్చుండొచ్చు కదా. సుధా, సుధా, ఏంటి ఇటు రావే. ఇప్పుడే వస్తాను ఆంటీ. ఏంటి? కూర్చో పెళ్లి కూతురా. కూర్చో, చెప్తా. ఏం చెప్పు. డబ్బులు ఇయ్యి. దేనికి? మందు కొట్టాలి. నా పెళ్లికి వచ్చి నా దగ్గర డబ్బులు అడుగుతావా? నీ పెళ్లికి వచ్చి నిన్ను అడక ఆంటీని అడగమంటావా? ఇస్తావా? ఇవ్వా? ఇవ్వను. ఇవ్వవు. ఇవ్వను. రే పదరా. ఏ శివ, చూసావా ఏంటి? దయచేసి మళ్ళీ తిరిగి రాకండ్రా, భోజనాలైనా మిగులుతాయి ప్లీజా. రేయ్, ఏంట్రా అంత మాట అనేసింది? మనం ఏమైనా ఫుడ్ కోసం వచ్చావా? అందులో డౌట్ ఏముందిరా? మన పరువు తీకరా. ఓ ఫీల్ అయిపోకు. మామా మనం ఇప్పుడు మందడానికి వెళ్తున్నాం లేదా? 11 మూసేస్తారు మామా. వాళ్ళకి వద్దులే. మందేద్దామని ముందే ఫిక్స్ అయిపోయాను మామా. ఉన్నదాంతోనే అడ్జస్ట్ అవ్వాలి. చచ్చిందని పెళ్లికి వచ్చిందే కట్నం. వెళ్ళి తీసుకురారా. రండిరా. ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయిరా? పాపను ఎత్తుకుని పెళ్లి కొడుకు తాలూకేమోరా. హాయ్. హాయ్. హాయ్ రా. ఒక 5 minutes ఇప్పుడే వస్తా. సుధా మాట్లాడుతుంది. సుధా రా. నేను ఇవ్వని చెప్పాను కదా. అది మేము చూసుకుంటాం గానీ ఏమన్నా అప్పుడు చూడదా రిలేషన్. నా క్లాస్మేట్ రా. 4 ఏళ్ళు నీతో పాటు చదువుకున్నా, నాకు తెలియని క్లాస్మేటా? రే మెంటల్, తన నా స్కూల్ మేట్. +2 దాకా కలిసి చదివాం. ఇంతకు ముందు కలిసేనా? లేదు. పేరేంటి? ప్రియా. ఆ, ఎందుకు అడుగుతున్నావు? ఆ, సరదాగా లవ్ చేద్దామని. నువ్వా? చెప్పొస్తా. ఏ శివ, డెఫినెట్ గా మీట్ అవుదాం. ఓకే, మర్చిపోవద్దు. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు ప్రియానా? అవును. ఇంతకు ముందు ఎవరినైనా లవ్ చేశారా? లేదు. ఓకే. ఇప్పుడు ఎవరైనా లవ్ చేస్తున్నారా? లేదు. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు అడుగుతున్నారు? ఊరికే తెలుసుకుందామని. క్యారీ ఆన్.
ఏంటమ్మా? అంకుల్ నేను ఐస్ క్రీమ్ అడిగితే ఇవ్వట్లేదు. అవునా? మీరు తీసివ్వండి. ఏంటో అడుగుదాం పదా. సార్, బాబుకి ఐస్ క్రీమ్ ఇవ్వండి. భోజనాలకు ముందే ఐస్ క్రీములు ఎవరికి ఇవ్వద్దన్నారు సార్. చిన్న పిల్లోడు సార్, ఒక ఐస్ క్రీమ్ ఇస్తే ఏమవుతుంది? ఇది ఒక్క ఐస్ క్రీమ్ తో పోయేది కాదు. ఉండరా, ఒక్క ఐస్ క్రీమ్ ఇవ్వమంటే ఇంత బిల్డప్ ఇస్తున్నారు. జరగండి. ఐస్ క్రీమ్ ఇస్తున్నారు, అందరూ రండి. చూసావా, ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఆగండి, అరవకండి, అరవకండి. ఇస్తాను, ఇస్తాను. అరవకండ్రా, నీకే వచ్చి తీసుకెళ్ళు. పో పో పో. నువ్వేంట్రా ఇస్తున్నాగా? ఉండమా, ఇస్తాను. నువ్వేంట్రా మళ్ళీ, నీకు ఇచ్చారుగా. పో. కొట్టుకోకండ్రా, ఒక్కటే పో. మీరెవరు? శివ అండి. అబ్బాయి తరపు నుంచా అమ్మాయి తరపు నుంచా? సుధా లవర్ని. వాట్? దేవుడు మమ్మల్ని విడదీశాడండి. ఎందుకు మీరు నన్ను అలా అడిగారు? ఎలా అడిగాను? అదే ఇంతకు ముందు ఎవరైనా లవ్ చేసావా అని. కాదని అబద్ధం చెప్పారుగా. అబద్ధాలు చెప్పే వాళ్ళతోనే మాట్లాడను. నేను అబద్ధం చెప్పానా? ఇంత అందంగా ఉన్నారు, ఎప్పుడు మిమ్మల్ని లవ్ చేయలేదా? నిజం చెప్పండి. ఏ +2 చదివేటప్పుడు దినేష్ ప్రపోజ్ చేశాడు. ఫస్ట్ ఇయర్ చదివే. ఒక నిమిషం, మీరు లవ్ ఫెయిలియర్, నేను లవ్ ఫెయిలియర్, సేమ్ ప్రాబ్లం. ఎవరికి ఎవరని రాసి పెట్టుందో. ఎవరెతను? లవ్ ఫెయిలియర్ అంట. నా లవ్ ఫెయిలియర్. ఏంటి కన్ఫ్యూజ్ చేస్తున్నావు? కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా? అవును అవును, కన్ఫ్యూజ్ చేసేసాడు. ఏంటి రవి, మేడం మీద మీటింగ్ కానండి. ఈ పాటికి అమ్మాయికి పిచ్చెక్కి పోయి ఉంటుంది. కానీ నువ్వు ఇంత చేయడం అవసరం అంటావా? బాసు, మన అమ్మాయిలా వెంట పడకూడదురా, వాళ్ళే మనం వెంట పడాలి. మొత్తానికి సప్లర్ చేశారు. ఎక్స్క్యూజ్ మీ. వచ్చింది చూసావా? బండు, నేను చెప్పినట్టు చెప్పు. పో, 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 పో. ఎవరు కావాలి? శివ ఉన్నారా? ఉన్నాడు, కానీ ఇప్పుడు మీట్ అవడం కష్టం. ప్రేమించిన అమ్మాయికే పెళ్లి అవుతుంటే ఎవరు తట్టుకోగలరు? అయితే సుధాన్ లవ్ చేయడం నిజమేనన్నమాట. నేను అతన్ని కలవాలి. వద్దు, ఇప్పుడు కలవడం మంచిది కాదండి. నేను అతన్ని కలిసి మీరెందుకండి ఇక్కడికి? ఎందుకలా తాగుతున్నారు? తాగితే జరిగిందంతా మారిపోతుందా? మారదండి, మర్చిపోగలం. ఏమంటున్నారు? లేదండి, జరిగిందే తలుచుకుంటుంటే లైఫ్ హ్యాపీగా ఉండదండి. ప్రేమనది చెట్టుకు పూసే పువ్వు కాదండి, ఆకాశంలో చందమామ లాంటిది. మేఘాలు కమ్ముకున్నప్పుడు ఆ చందమామ కనపడదు, కానీ అవి తొలగిపోగానే ఎంతో అందంగా కనపడుతుంది. మ్యూజిక్ టచ్ ఇస్తున్నాడు మావా. జీవితం కూడా అలాంటిదేనండి. మనం ఏదైనా ఒకటి పోగొట్టుకున్న తర్వాతే మనం వెతుకుంటూ బ్రైట్ గా కొత్త లైఫ్ వస్తుంది. అందుకే పోయింది. జాగ్రత్త. సరే అమ్మా. మెల్లిగా. ఒక నిమిషం రవి, రారా. నువ్వు అటెళ్ళు. చూసారా, మిమ్మల్ని ఎవరైనా పిలిచాడా? నన్నే పిలిచాడు. నేనంటేనే వాడికి ప్రాణం, నా జిగిరి దోస్తి. ఏం మామా, ఆఫ్టర్ ఆల్ ఒక ఫోటోయే కదా, దీనికి అంత ఫీల్ అయిపోతే ఎలా? నువ్వు నా పక్క నుంచి ఉంటే నేను గ్లామర్ కనిపిస్తాను కదా. బాయ్ సుధా. బాయ్ రా. వస్తాను సార్. తప్పకుండా లంచ్కి రావాలి. ఏ సాటర్డే వస్తే బెటరా? వస్తాను. శివ ఫోన్ చేస్తుండు, మర్చిపో. చేస్తాను కానీ ఫోన్ తీ. రే బంగారం, రే గణేష్, రేపు కలుద్దాం. చెప్పమ్మా. నంబర్ అడగదే, రెండు ఉండిపోతాడేమోనే. బాయ్ ప్రియా. పిచ్చమ్మ బాయ్. రే, అమ్మాయిలు అడగకుండా మనమే నంబర్. నీ నెంబర్ లేకుండా నీకెలా ఫోన్ చేస్తుందిరా? అమ్మాయిలు మాట్లాడాలని ఫిక్స్ అయితే ఎలాగోలా నంబర్ పట్టుకుంటారు. అదేరా, ఎలాగో చెప్పు. 2 days లో తనే ఫోన్ చేసింది చూడు. అది సరే. కళ్ళు దొబ్బయ్యా.
అమ్మా ప్లీజ్ మా ప్లీజ్ వద్దురా, ఒకే వద్దు. దోసమ్మా ప్లీజ్ మా దోస ప్లీజ్ మా పోస్తానని ఈసారి గంటగా ఇస్తాను చెప్తురా. ఒకే ఒక దోసమ్మా చెప్తే ప్లీజ్ మా వినవేంటి, ప్లీజ్ మా వద్దు. ఒక్కటేమా ఏమండి, ఒకసారి వీడిని పిలవండి. పో అసలు వీడి ఇంట్లో ఉంటే ఒక్క పని జరగదు. ఏదో చంపుకు హెల్ప్ చేద్దాం తింటాడు. అనుకున్నాను ఫాదర్ ఏమైనా హెల్ప్ కావాలా ఫాదర్ అయిపోయింది మై సన్. సిస్టర్ టీవీ చూస్తున్నావా సిస్టర్ చట్నీ కావాలా సిస్టర్ ఏం అక్కర్లేదు. అమ్మా చూడమ్మా, నేను చూస్తున్నప్పుడు కావాలని ఛానల్ మారుతున్నాడు. హే, మార్చరా. జీవితంలో ఇలాంటివి కూడా ఉంటాయి సిస్టర్ మారుస్తావా లేదా? ఒక్కసారి అటు చూడు రే, రిమోట్ ఇవ్వరా. ఇవ్వను పోవే ఇవ్వరా. ఏయ్, లోపలికి వెళ్తున్నా. నిన్ను. ఏయ్, 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 పైన వస్తువు. ఏయ్, పో. అమ్మా చంపేస్తోందమ్మా చంపేస్తా నిన్ను. అలా దారికి రా. హలో చెప్పవే చెప్పరా. చెప్పరా ఇంట్లో నువ్వు ఎక్కడున్నావు సరే వస్తాను రా నాన్న నీ జాబ్ లోంచి 200 తీసుకున్నాను రే పాకెట్ లో ఉన్నది అంతేరా, ఒక 50 ఇచ్చి వెళ్ళు. అమ్మ అడిగి తీసుకో అమ్మ దగ్గర ఏమే నీ దగ్గర 50 రూపాయలు ఉన్నాయా? అబ్బా కొడుకులు ఇద్దరు వేలకు వేలు సంపాదించి పోస్తున్నారు కదా, నా దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే అసలు ఓర్చుకోలేరు. సరే సరే, దోశ మారుతోంది. స్టవ్ ఆపి చాలాసేపు అయింది. ఎవడో డబ్బులు ఎవడో ఎప్పుడు అక్కడ మాత్రం గుర్తకరా. ఏంట్రా అక్కడ మీటింగ్ బైకులు దుబ్బడానికి వెళ్ళాలా రే మేము ఎలా కనిపిస్తున్నావురా నీకు? బైక్ దొంగిలించే వాళ్ళ కనిపిస్తున్నావురా? పెద్ద పొడుచుకొచ్చింది ఇంటింటికి బైకులు ఎత్తుకొస్తారు కదరా పేరుకి మాత్రం బ్యాంక్ ఎంప్లాయ్ అంటావురా. రా ఒక రోజు మాతో సిటీ అంతా తిరిగి చూడు, 150 కిలోమీటర్లు, అప్పుడు తెలుస్తుంది మా పాటలు. రేయ్ మనం 10 మందికి పని ఇచ్చే టైప్ రా ఇలాగా ఒక సలం కూడా మనకి చేత కాదు. అక్క టీ రారా 5 నిమిషాలు టీదేనా సారీ మామ, ఎందుకు ఫోన్ చేసావు మామ సపరేట్ గా మాట్లాడాలి. వెళ్ళి మాట్లాడరా అర్జెంట్ గా కొంచెం డబ్బులు కావాలరా. తెలుసురా నువ్వు అడుగుతావని ఇదిగో రే రే మామ, నాకు 5,000 కావాలరా. రే 5,000 ప్లస్ ఐడీస్ వస్తాయరా మామ అర్జెంట్ గా నాకు 5,000 కావాలరా. పోరా రే ఇదే మా నాన్నకి 10 రైస్ తీసుకొచ్చాను రే రవి నీ దగ్గర ఎవరా? రే మంత్ ఏంట్రా, పెట్రోల్ డబ్బులు కూడా లేవురా. రే శివ, బండి సీ బుక్ ఉందా? ఉంది ఎందుకు స్టేట్ దగ్గర తాకట్టు పెడితే డబ్బులు ఇస్తాడు, 15 days లో తిరిగి ఇచ్చేస్తాను రా. ఏరా వీటికి కూడా డబ్బులు ఇస్తారా థ్యాంక్స్ రా మామ, కొంచెం అర్జెంట్ గా వెళ్ళాలి. రే బై రా, బై బై బై. రే డబ్బులు లేకపోతే లేవని చెప్పాలి కానీ తాకట్టు పెట్టుకోమని సీ బుక్ ఇస్తావా? బుద్ధుందంటారా? పోనీరా, వాడి ప్రాబ్లం ఏంటో అవును, ప్రాబ్లం లేకుండా వాడు ఎప్పుడు ఉన్నాడు కనుక. రే సుధారా ఎలా ఉన్నావు కొత్త పెళ్లి కూతురా ఫైన్. ఫోన్ చేస్తున్నారు. సరే మ్యాటర్ ఏంటో చెప్పు ఏం లేదు, ప్రియా నీకేమైనా ఫోన్ చేసిందా? లేదే నా దగ్గర నీ నెంబర్ అడిగి తీసుకుంది. కాల్ చేయలే? తన నంబర్ నాకు మెసేజ్ పంపించు, విషయం ఏంటో నేనే కనుకుంటా. పంపకపోతే పంపిస్తావు పెట్టేయ్. హలో పెట్టేశాడు. ఏంటంటే ప్రియా నెంబర్ అడిగాడు. ప్రియా నంబర్ ఏంటి నువ్వు లవ్ చేస్తున్నావా?